ఏది కావాలన్నా ఇప్పుడు గూగుల్ తల్లిని సెర్చ్ చేయడం అందరికీ పరిపాటిగా మారింది. అయితే ఇందులో సెర్చ్ చేయకూడని ఐటమ్స్ అంటే ఏవైతే సెర్చ్ చేస్తారో వాటికి కూడా మనంతలో మనము కొన్ని ఒక క్రమశిక్షణని అలవరుచుకొని కొన్ని చేయకూడదు. ఆ చేయకూడని పనులేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1, చైల్డ్ పోర్న్ అంటే 18 సంవత్సరాలకు లోపు ఉన్నటువంటి అమ్మాయిలటువంటి పోర్న్ వీడియోస్ సెర్చ్ చేయకూడదు, అది నేరం. సో వెంటనే జైలుకు పంపే అవకాశం ఉంటుంది. అట్లాగే కేసులు పెట్టే తర్వాత ఫైన్ రాసే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే రెండోది వేరే వాళ్ళ ఫోన్లు హ్యాక్ చేయడం, వాళ్ళ డేటాను సేకరించడం, ఇది నేరము. అట్లాగే బాంబులు తయారీ లేదా ఆయుధాల తయారీ గురించి మనము కనుక్కునే ప్రయత్నం చేయడం, ఇది నేరము. మీరు ఎందుకు చేశారు, సరదాగా చేశారు అన్నది కాదు, ముందు అది నేరం కిందకి వెళ్ళిపోతుంది. సో అట్లాగే 4వది ఏంటంటే పైరేటెడ్ సినిమాల్ని డౌన్లోడ్ చేసి ఇది చేయడం. ఇవేవి కూడా ఈ 4 కూడా షేర్ ఎవరికైనా చేసినా కూడా సైబర్ క్రైమ్ కింద మనకి అరెస్ట్ పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చైల్డ్ పోర్న్ అంటే లేత పిల్లల్ని, చిన్న బాలికల్ని, 18 నిండని వాళ్ళని వాళ్ళ వీడియోలు డౌన్లోడ్ చేసి ఇంకెవరికి పంపించినా లేదా ఎవరికైనా షేర్ చేసినా, అట్లాగే హ్యాకింగ్ వివరాలు కూడా మళ్ళీ ఫ్రెండ్స్కి షేర్ చేసినా, లేకుంటే హౌ టు మేక్ ఏ బాంబులు లేదా హౌ టు మేక్ ఏ రకమైన అణ్వాయుధాలు కానీ ఇంకే ఏమైనా ఆయుధాల గురించి సెర్చ్ చేసిన, సెర్చ్ అంటే ఏది తయారీల గురించి సెర్చ్ చేసిన నేరం. సో అది డైరెక్ట్గా జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో అట్లాగే మళ్ళీ ఈ సినిమాల్ని కూడా పైరేటెడ్ సినిమాల్ని చాలా సాధారణంగా మనం డౌన్లోడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది. అది చేసి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తుంటారు. ఇవి 4 కూడా చేయకూడని పనులు. మళ్ళొకసారి చెప్తున్నాను. ఒకటేమో చైల్డ్ పోర్న్, రెండోదేమో హ్యాకింగ్, మూడోదేమో పైరేటెడ్ సినిమాలు, 4వదేమో ఈ ఆయుధాల సెర్చ్. ఇవి దయచేసి చేయకండి. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బల్లెం వేణుమాధవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే.